నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాల్లో ఎండల కంటే ఎక్కువగా పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది బాబోయ్. నిజామాబాద్ ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒకే ఒక్క ప్రెస్ మీట్ లో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ శ్రేణుల్లో ఒక రేంజ్ లో కలకలం సృష్టించేశారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అరవింద్ వాడిన భాష, వేసిన సెటర్లు, వదిలిన పొలిటికల్ బాంబులు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆల్రెడీ వెనకబడి ఉన్నాము. కేంద్రీయ విద్యాలయంలో బొచ్చడు పైసలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. ఈ బిచ్చగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. అసలు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య లోపైకారి ఒప్పందం నడుస్తోందా? మొన్న సభలో మోదీ రేవంత్ రెడ్డి చేలో ఊదిన ఆ రహస్యం ఏంటి? మేరే సహి జోడో అంటూ మోదీ ఇచ్చిన హింట్ వెనుక ఉన్న అసలు పొలిటికల్ క్రైమ్ స్టోరీ ఏంటి? తెలంగాణలో కూడా బెంగాల్ తరహా మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి తరహా రాజకీయం జరగబోతోందా? అసలు అరవింద్ అన్నట్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ల పొట్ట కొట్టారా? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను రాజకీయంగా కథం చేయాలని చూస్తున్నారా? ఈ రోజు మన సత్యాగ్రహి స్పెషల్ అనాలిసిస్ లో అరవింద్ వదిలిన పొలిటికల్ బాంబ్ కథ ఏంటో, ఆ లాగుల తొండాల కథ ఏంటో చూద్దాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బుద్ధి లేదు, ఢిల్లీలో కూర్చున్నానికి ఆలోచించుకోవాలా, ఆలోచించుకోకపోతే వన్ సాగు పడతారు. కానీ మొదటగా అరవింద్ రేపిన ఆ మోదీ రేవంత్ అంతర్గత ఒప్పందం ముచ్చట చెప్పుకుందాం. రాజకీయాల్లో ఏది ఊరికే చెరగదు, ఏ లీడరు ఊరికే నవ్వడు. మొన్నటికి మొన్న ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డితో చాలా క్లోజ్ గా మాట్లాడారు. ఎంత క్లోజ్ అంటే పక్కనున్న వాళ్ళకి కూడా వినపడనంత క్లోజ్. అక్కడే మోదీ రేవంత్ తో మేరే సహి జోడా అన్నారట. అంతే, నాతోనే కలిసి ఉండు బాస్, నీకు ఫ్యూచర్ ఉంటుంది అని హింట్ ఇచ్చారంట. ఇదే పాయింట్ ను మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ గట్టిగా పట్టుకున్నారు. బాస్, నాకైతే ఒక అనుమానం వస్తోంది రోయ్ అంటూ అరవింద్ కొత్త పజిల్ విసిరారు. మోడీ గారు లింక్ ఉందేమో మరి, నాకైతే తెలియదు. గతంలో పశ్చిమ బెంగాల్లో దీదీ అంటే మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడిగా, తృణమూల్ కాంగ్రెస్ నంబర్ 1, 2 గా చక్రం తిప్పిన సువేందు అధికారి గుర్తున్నారా? ఒక శుభముహూర్తాన దీదీకి గట్టి షాక్ ఇచ్చి కమలం గూటికి చేరి ఇప్పుడు బెంగాల్లో బీజేపీకి పెద్ద దిక్కు అయ్యారు. ఇప్పుడు అరవింద్ ఏమంటున్నారంటే, రేపు పొద్దున రేవంత్ రెడ్డి కూడా సువేందు అధికారులా మారబోతున్నారా? అందుకే మోదీ అంత ప్రేమగా నాతోనే ఉండు అన్నారా? వీరిద్దరి మధ్య లోపాయికారిగా ఏమైనా లింకులు, బంధాలు, పొలిటికల్ ఫెవికల్ బాండ్లు ఉన్నాయా? ఏమో, నాకైతే తెలియదు. నేను బీజేపీలో ఒక చిన్న తోక లాంటి కార్యకర్తను మాత్రమే అంటూనే అరవింద్ వేసిన ఈ పొలిటికల్ పజిల్ ఉందే, అది ఇప్పుడు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ కు అస్సలు నిద్ర లేకుండా చేస్తోంది. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో. రేవంత్ మీద ఎప్పటి నుంచో ఢిల్లీ పెద్దలకున్న అనుమానాలకు అరవింద్ సరిగ్గా నెయ్యి పోసారన్నమాట. ఇక అంతటితో ఆగితే ఆయన అరవింద్ ఎందుకు అవుతారు? గాయం మీద కారం పెట్టడంలో ఆయన స్పెషలిస్ట్ కదా. కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బతీసేలా, హస్తం గూటిలో కుంపట్లు పెట్టేలా ఒక ఉచిత సలహా పడేశారు. అయ్యా కాంగ్రెస్ పెద్దలారా, పార్టీ కోసం ముసలల్లైపోయే దాకా జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్లిన జైమాన్ లీడర్లు మీ పార్టీలో లేరా అంటూ ప్రశ్నించారు. చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, జెన్యున్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి కసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి. తెలంగాణ కాంగ్రెస్ లో మొదటి నుంచి వైఎస్ఆర్ కాలం నాటి నుంచి జెండా మోసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదా పట్టి విక్రమార్క లాంటి సీనియర్ మోస్ట్ లీడర్లకు ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చుకుంటే ఎంత బాగుండేది. నిన్నగాక మొన్నటి దాకా వేరే జెండా పట్టుకొని తిరిగిన రేవంత్ రెడ్డికి రాగానే సీఎం పదవి ఎలా ఇస్తారు మీరు సామి అని నిలదీశారు. రేవంత్ రెడ్డికి ఏదో ఒక సాధారణ మున్సిపల్ శాఖనో లేకపోతే సినిమాటోగ్రఫీ శాఖనో ఇస్తే సరిపోయేది కదా. కానీ ఇంతమంది సీనియర్లను తొక్కి పక్కన పెట్టి రేవంత్ కి కిరీటం పెట్టడం వల్లే కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయని హింట్ ఇచ్చారు. ట్విస్ట్ ఏంటంటే, అరవింద్ చేసిన ఈ కామెంట్స్ ను గాంధీ భవన్ లో ఉన్న కొందరు కాంగ్రెస్ లీడర్లు కూడా లోపల అవును కదా, అరవింద్ భలే చెప్పాడు, మన బాధే మాట్లాడాడు అని మురిసిపోతున్నారట. అంటే కాంగ్రెస్ సీనియర్ లో ఉన్న ఆ అసంతృప్తిని అరవింద్ కరెక్ట్ గా క్యాష్ చేసుకొని రేవంత్ రెడ్డి చుట్టూ పొలిటికల్ చక్రబంధం ప్లాన్ చేస్తున్నారన్నమాట. సరే, ఇవన్నీ పొలిటికల్ గేమ్స్ అనుకుందాం. మరి నిజామాబాద్ డెవలప్మెంట్ సంగతి ఏంటి? ఇక్కడే అరవింద్ లోకల్ సెంటిమెంట్ ను గట్టిగా టచ్ చేశారు. ఎన్నికల టైంలో నిజామాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డి నగరాన్ని లండన్ చేస్తా, న్యూయార్క్ చేస్తా, నిజామాబాద్ నగరానికి బ్రహ్మాండమైన అవుట్డోర్ రింగ్ రోడ్ మంజూరు చేస్తా, నగర ఫేస్ మార్చేస్తా అని
పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని అరవింద్ గుర్తు చేశారు. కార్పొరేటర్లను మీరు గెలిపించండి, నిధులు ఇచ్చే బాధ్యత నాది, నిజామాబాద్ అభివృద్ధి చేసే బాధ్యత నాది, నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చే బాధ్యత నాది. కానీ సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నా, బడ్జెట్లు మారుతున్నా ఔటర్ రింగ్ రోడ్డు ఊసే ఎత్తడం లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ మూటగట్టి మూసీ నదిలో పడేశారని అరవింద్ తీవ్రంగా మండిపడ్డారు. ఇలా గాల్లో మాటలు చెప్తూ ప్రజలను వంచిస్తూ పోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా ఖతమైపోవడం ఖాయమని కట్టి వార్నింగ్ ఇచ్చారు. నిజామాబాద్ ను నిర్లక్ష్యం చేస్తే ఇక్కడి ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో గతంలో కవిత విషయంలో చూశారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని అరవింద్ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేశారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో హైలైట్ సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవ్వడానికి కారణమైన అసలైన మాస్ డైలాగ్ దగ్గరికి వద్దాం. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అరవింద్ వాడిన పదాచాలం ఇప్పుడు స్టేట్ వైడ్ గా హాట్ టాపిక్. ఏకంగా ముఖ్యమంత్రికే ఊరమాస్ లెవెల్లో వార్నింగ్ ఇచ్చారు. ఏమన్నారంటే, బిడ్డా రేవంత్, నిజామాబాద్ ప్రజలతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. నువ్వు మాటలిచ్చి తప్పితే ప్రజలను వంచిస్తే వాళ్ళు చూస్తూ ఊరుకోరు. జనాలు నీ లాగులో తొండలు ఈడుస్తారు, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. 2029లా నీ లాగుల తొండలు ఎట్లా దొరకొడతారంటే లాగిప్పి వారిపోతావు నువ్వే. ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో కార్నర్ చేయడం అరవింద్ కే చెల్లిందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక్కడితో అరవింద్ బాంబుల పరంపర అయిపోలేదు. చివరిగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కూడా ఈ వివాదంలోకి లాగారు. మహేష్ కుమార్ గౌడ్ ను రాజకీయంగా పూర్తిగా కథం పట్టించడమే రేవంత్ రెడ్డి అసలు ప్లాన్ అని కుండపద్దలు కొట్టేశారు అరవింద్. ఇక్కడ మనం ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ముచ్చట గుర్తు చేసుకోవాలి. మహేష్ కుమార్ గౌడ్ ఎప్పటి నుంచో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. తనకు పార్టీ ప్రెసిడెంట్ పదవి కంటే కేబినెట్ లో చోటు ఇస్తేనే ఫ్యూచర్ బాగుంటుందని ఢిల్లీ పెద్దల దగ్గర పార్టీ అంతర్గత మీటింగ్ లో గట్టిగానే చెప్తున్నారట. అయితే మహేష్ గౌడ్ అనుకున్నది ఒకటి, అక్కడ రేవంత్ రెడ్డి చేసేది మరొకటి. మధ్యలో ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇచ్చి కేబినెట్ విస్తరణ చేసిన మహేష్ గౌడ్ పేరు మాత్రం కనీసం షార్ట్ లిస్ట్ లో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారట రేవంత్ రెడ్డి. మహేష్ గౌడ్ ను మంత్రి కాకుండా అడ్డుకుంటున్నది, ఆయన పొలిటికల్ కెరియర్ ను క్లోజ్ చేయాలని చూస్తున్నది రేవంత్ రెడ్డి అనేలా అరవింద్ అనుమానాలు రేకెత్తించారు. దీనివల్ల గౌడ్ అనుచరులో కూడా రేవంత్ పై కోపం పెరిగేలా అరవింద్ స్కెచ్ వేశారు. మొత్తానికి చూస్తుంటే ఎంపీ అరవింద్ చేసిన కామెంట్స్, విసిరిన పంచ్లు తెలంగాణ పాలిటిక్స్ లో కొత్త కుంపట్లను పెడుతున్నాయి. నిజంగానే మోదీ రేవంత్ మధ్య ఏమైనా పొలిటికల్ ఫ్రెండ్షిప్ నడుస్తోందా? అరవింద్ అన్నట్లు కాంగ్రెస్ సీనియర్లకు అన్యాయం జరిగిందా? రేవంత్ రెడ్డి కాకుండా మొదటి నుంచి జెండా మోసిన కోమటిరెడ్డి లేదా పట్టి విక్రమార్కలకు సీఎం పదవి ఇస్తే బాగుండేదా? మరి అరవింద్ అన్నట్లు రేవంత్ రెడ్డి నిజామాబాద్ కు ఇచ్చిన హామీలు నిలబట్టుకున్నారా? లేక అరవింద్ అన్నట్లే జనాలు లాగుల్లో తొండలు వీడిస్తారా? ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ రాజకీయాల్లోని ఇలాంటి ఇన్ డెప్త్ అనాలిసిస్, సంచలన వార్తల కోసం మన సత్యాగ్రహి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.